హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 5th వ్లాగ్. సో ఇప్పుడే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను. టైం 4:35 అవుతుంది ఎగ్జాక్ట్గా. నాకు తెలిసి 2 కల్లా రీచ్ అయిపోతాను. క్లైమేట్ మాత్రం చాలా హాట్ ఉంది. ఈరోజు మేబీ వర్షం పడకపోవచ్చు. ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేను ఫుల్ తడిచిపోయా. అబ్బో, టూ హ్యూమిడ్. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. మన టైల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ అండ్ వన్ బ్యాక్ ప్యాక్. 2 weeks అయిపోయింది నేను వచ్చి. సో ఐ హ్యావ్ టు గో. ఫస్ట్ స్టాప్ ఐ థింక్ రాజమండ్రిలో అవుదాం అనుకుంటున్నాను. తెలిసి ఫస్ట్ స్టాప్ నేను రాజమండ్రి మేబీ దాటాక్ తీసుకుంటా. బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 9 అలా చేసి ఐ విల్ టేక్ షార్ట్ బ్రేక్. సో దెన్ మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు. ఐ డోంట్ నో కెమెరా యాంగిల్. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం పడిపోయింది కదా కెమెరా. వేరే మౌంట్ ఆర్డర్ చేశా అండ్ అది నా పాత హెల్మెట్కి సెట్ అవ్వలేదు. హెల్మెట్ అన్ఈవెన్గా ఉండడం వల్ల సో కొత్త హెల్మెట్ తీసుకున్నాను. సో దీనికి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు దాకా అయితే నేను ట్రై చేయలే, బట్ ఐ డోంట్ నో సెట్ అవుతుందో లేదో. జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటూ. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇది వర్క్ అవుతుందని. లెట్స్ సీ. ఈ టైంలో మెయిన్ రిస్క్ వచ్చేసి లారీసే. వాళ్ళు ఎలా వెళ్తారో, నిద్రమత్తులో ఎలా నడుపుతారో వీఆర్ నాట్ ష్యూర్. చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఈ టైంలో. సో కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోతాం. యాక్చువల్లీ నేను 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ లగేజ్ సెటప్ అండ్ ఆల్సో మైక్ మర్చిపోయాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళి తీసుకోవడానికి టైం పట్టింది. వీడియో మళ్ళీ మార్నింగ్ సన్లైట్ వచ్చాక స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చీకటిగా ఉంది కదా. మనం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 hour అయింది. నేను ప్రజెంట్ తునిలో ఉన్నాను. తుని ఐ థింక్ మ్యాక్సిమం 80-90 మెయింటైన్ చేసా. ఎందుకంటే లైట్ సన్ రైజ్ లేదు కదా, సో విజిబిలిటీ తక్కువ ఉంది. అందుకని కొంచెం స్లోగా వచ్చా. సో తుని చిన్నప్పుడు మ్యాక్సిమం హాలిడేస్ వస్తే ఇక్కడికే వచ్చేవాడిని. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ తుని ఇలా లోపలికి వెళ్తే ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఉండేవారు. మ్యాక్సిమం క్రిస్మస్ హాలిడేస్ అండ్ సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని. బాగుండేది చిన్నప్పుడు. లైక్ నేను ఐ డోంట్ రిమెంబర్ సరిగ్గా, బట్ ఐ థింక్ నేను 5th or 4th ఆ టైంలో. సో తర్వాత మా అన్నయ్య వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. అప్పట్లో చాలా బాగుండేది. అక్కడి నుంచి తుని లైక్ సమ్ అరౌండ్ 15 or 20 kilometers వచ్చేది వాళ్ళ ఊరి నుంచి ఈ సెంటర్కి. సో సినిమా చూడాలన్నా లేదంటే ఏదైనా బయటికి వెళ్ళాలన్నా ఇక్కడ దాకా రావాలి. అప్పట్లో సైకిల్స్ మీద వచ్చేవాళ్ళం ఇక్కడికి. మా అన్నయ్య వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలన్నా ఇక్కడికే వచ్చేవారు. కాలేజ్ బంక్ కొట్టి మూవీస్కి యాక్చువల్లీ నన్ను తీసుకెళ్ళేవారు. వాళ్ళు కాలేజ్ బంక్ కొట్టి నన్ను మూవీస్కి తీసుకెళ్ళేవారు. సో ఇట్స్ గుడ్ ప్లేస్. ఐ థింక్ ఇంకో 20 minutes or 20 minutesలో అన్నవరం రీచ్ అయిపోతాం. సో 100 kilometers కంప్లీట్ అవుతుంది అప్పటికి. సో అప్పుడు రాజమండ్రి అరౌండ్ 120-130 kilometers ఉంటుంది ఇంకా. సో అప్పుడు బ్రేక్ తీసుకుని ఐ థింక్ అప్పటికి మేబీ 8 అవ్వచ్చు. 8 అవుతుంది అనుకుంటా. మేబీ టిఫిన్ చేసేస్తా ఆగి. అక్కడ ఒక టిఫిన్ స్పాట్ బాగుంటుందని మా ఫ్రెండ్ ఒకసారి అన్నాడు. అది ట్రై చేయాలి ఎలా ఉంటుందో.
ఆ టిఫిన్ స్పాట్ వచ్చేసి రాజమండ్రికి ముందే. ఐ డోంట్ నో 8కి ముందే వెళ్ళిపోతే ఐ విల్ స్కిప్ ఇట్. సో 8 అప్పటికి 8 or 8 దాటింది అంటే ఐ విల్ స్టాప్ అండ్ ఐ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, షార్ట్ బ్రేక్. మళ్ళీ అక్కడి నుంచి మేబీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ తీసుకుంటాను. విండ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది, బైక్ ఇలా వాబుల్ అవుతుంది ఆ విండ్కి. లగేజ్ మొత్తం ఒక 70 kgs ఉంటుంది, అయినా సరే వాబుల్ అవుతుంది ఆ విండ్కి. లైక్ విండ్ అంత స్ట్రాంగ్గా ఉంది. బట్ క్లైమేట్ చూస్తే ఐ థింక్ ఇట్ విల్ బి సన్నీ డే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చల్లగా వర్షం పడుతూ బాగుండింది. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు అలా ఉంటుందో లేదో. అలా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఎండలో ఈ జాకెట్ వేసుకుని ఇట్స్ బిట్ డిఫికల్ట్. టైం వచ్చేసి 6:55 అవుతుంది. నేను రాజమండ్రి రీచ్ అయ్యా. సో థింక్ రాజమండ్రి జస్ట్ అరౌండ్ 4-5 kilometers ఇది. ఐ థింక్ 2 hours 20 minutes ఎంతో పట్టినట్టుంది నాకు రాజమండ్రి. నేను అక్కడ బ్రేక్ తీసుకోలేదు. ఐఎమ్ థింకింగ్ టు టేక్ ఎ బ్రేక్. అదే ఎలానో మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఆగాలి కాబట్టి ఐ థింక్ రెండు ఒకసారి తీసుకుంటా. ఎక్కడైనా మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ కనిపిస్తే ఐ విల్ స్టాప్ దేర్. ఐ థింక్ త్వరగా కనిపిస్తే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు హైవే ఎక్కుతాం మనం. హైవే ఎక్కాక ఎక్కడ కనిపించవు మ్యాక్సిమం టిఫిన్ స్పాట్స్. సో ముందే కనిపిస్తే బెటర్. ఐ థింక్ మేబీ బ్రిడ్జ్ దాటాక ఎక్కడైనా ఉండొచ్చు టిఫిన్ స్పాట్స్. రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ దాటాక బ్రిడ్జ్ వ్యూ బాగుంటుంది. సో అక్కడ చూపిస్తాను. సో ఇదే రాజమండ్రి బ్రిడ్జ్, అక్కడ కనిపిస్తుంది కదా చివరిలో, అది ఓల్డ్ బ్రిడ్జ్. అప్పుడు రైల్వే ట్రాక్ ఉండేది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లోజ్డ్ నౌ. వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో అక్కడ ఘాట్స్ ఉంటాయి, ఘాట్స్ నుంచి ప్రశాంతంగా ఈవినింగ్ వెళ్ళి ఉన్న స్ట్రెస్ అంతా అక్కడ కూర్చుంటే రిలీఫ్ అయిపోతుంది హాయిగా. బాగుంటుంది రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ. నేను 2-3 times వెళ్ళా, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు రాజమండ్రి ఊర్లోంచి కాకుండా బైపాస్ ఎక్కేస్తాం అనమాట. ఊర్లోకి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి, బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వకముందు లెఫ్ట్ తీసుకుని కిందకు వెళ్ళాలి. సో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కనిపిస్తే అక్కడ ఆగి ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ స్టాప్ ఇంకా విజయవాడలో అవుతా. కలిసి హ్యావ్ టు ఫైండ్ అ గుడ్ ప్లేస్. ఏదైనా చిన్న టిఫిన్ షాప్ చూసుకుంటే బెటర్. అక్కడే బైక్ పెట్టేసి ఐ కెన్ హ్యావ్ ఇట్ దేర్. సో ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ అయింది. నియర్లీ ఒక 30 minutes బ్రేక్ తీసుకున్నాను. సో నైస్ ప్లేస్, బైక్ అక్కడే పెట్టుకుని కూర్చొని తినేసి అక్కడే. సో ఇప్పుడు నాకు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏలూరు విజయవాడ అలా వెళ్ళొచ్చు, అండ్ సెకండ్ది వచ్చేసి ఇటు ఖమ్మం నుంచి స్ట్రైట్ అక్కడ సూర్యాపేట దగ్గరికి వెళ్తాం. సో త్రూ ఖమ్మం వెళ్ళొచ్చు అనమాట. బట్ లాస్ట్ టైం నేను ఖమ్మం నుంచే వెళ్ళా. రోడ్ అది సింగిల్ రోడ్, ఆ ఊర్లోంచి వెళ్తాం. బట్ అది రిస్క్, అంటే ఫాస్ట్గా వెళ్ళలేం, టైం పడుతుంది. మేబీ ఒక 30 kilometers డిఫరెన్స్ వస్తుంది అంతే దీనికి దానికి. ఖమ్మం రోడ్ కొంచెం తక్కువ. సో నాకు లాస్ట్ టైం నేను అటు వెళ్ళా కాబట్టి ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చాలా లేట్ అయింది, ఆ రోడ్ కూడా నాకు అంత నచ్చలేదు. సో స్ట్రైట్ నేను ఇంకా విజయవాడ నుంచి అలా వెళ్ళిపోతా.
ప్రజెంట్ మనం రాజమండ్రి దాటి ఈ ఏలూరు హైవే మీద ఉన్నాను. మేబీ విజయవాడ వెళ్ళేసరికి ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ ఇప్పుడు 7:30 అయింది కదా, మేబీ 9 అవ్వచ్చు. 9 or 9:30 అవుతుంది మ్యాక్సిమం. 9:30 కల్లా నేను విజయవాడ రీచ్ అయిపోతా. సో అక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని అక్కడి నుంచి మేబీ నెక్స్ట్ స్టాప్ ఒక 100-150 కిలోమీటర్స్ తర్వాత అప్పుడు తీసుకుంటాను. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అయింది ఎగ్జాక్ట్గా. నేను విజయవాడ బైపాస్ మీద ఉన్నాను. విజయవాడ వచ్చేసాం. మేబీ బైపాస్ దాటి విజయవాడ అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటాను, అది బెటర్. మార్నింగ్ ఇంకా 9 అవుతుంది అండ్ ఐ కెన్ ఫీల్ దట్ హీట్, కానీ బ్రీజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో, నా బైక్నే పుష్ చేస్తుంది గాలి. నేను ఒక 90-100 స్పీడ్లో వెళ్తుంటే నా బైక్ రైట్ నుంచి ఇలా లెఫ్ట్, గాలికి ఐ డోంట్ నో, బైక్ కంట్రోల్ అవ్వట్లేదు. ఫ్రీక్వెంట్గా వాటర్ బ్రేక్స్ తీసుకోవాలి. నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, బట్ ఆల్మోస్ట్ అయిపోయింది అది. సో ఈసారి ఎక్కడైనా ఆగినప్పుడు వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ బ్రేక్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోకపోతే డిహైడ్రేట్ అయిపోతా. వెదర్ కొంచెం కూల్ అయితే బాగుంది. గైస్, ప్రజెంట్ నేనైతే విజయవాడ దాటుతున్నా. విజయవాడ ఇది మన సెటప్. సో ఐ థింక్ నాకు ఇంకా 280 కిలోమీటర్స్ చూపిస్తుంది. 280 కిలోమీటర్స్ తర్వాత ఐ విల్ రీచ్ హోమ్. సో ఈలోపు ఇంకో 2-3 బ్రేక్స్ తీసుకుంటా, సో దట్ నాకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మన కొత్త హెల్మెట్, యాక్సర్ వాళ్ళది. సో ప్రజెంట్ ఇక్కడ తీసుకున్నా కదా బ్రేక్, మేబీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 100 కిలోమీటర్స్ తర్వాత తీసుకుంటా, స్టార్ట్ అవుతా. ఎండ మాత్రం కొంచెం దారుణంగానే ఉంది. గాలి ఐ డోంట్ నో వై, గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇలా వెళ్తుంటే బైక్నే పుష్ చేస్తుంది. సో టైం వచ్చేసి 10:58. ప్రజెంట్ మనం కోదాడ దాటుతున్నాం. సో కోదాడ ఈజ్ లైక్ ఆంధ్ర తర్వాత తెలంగాణ బార్డర్ దగ్గర ఉంటుంది. సో కోదాడ తర్వాత సూర్యాపేట తర్వాత విల్ హ్యావ్ టు గో త్రూ వనస్థలిపురం అయితే అలా వెళ్ళిపోదాం. నాకు ఇంకా నాట్ షూర్, మేబీ 200 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఇక 195 కిలోమీటర్స్ ఉంది. 3 hours 41 minutes చూపిస్తుంది. బట్ I think I'll go around 2.5 to 3 hours మధ్యలో వెళ్ళిపోతాం. సో మ్యాక్సిమం 2-2:30 కల్లా వెళ్ళిపోతాం. ఇప్పుడే ప్రెసెంట్ ఒక బ్రేక్ తీసుకున్నాను, ఒక కాఫీ తాగి కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అట్లనే ఒక కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కాఫీ బాగుంది యాక్చువల్లీ, మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ యాజ్ యూజువల్, ఎప్పుడు బాగుంటుంది. ఐ డోంట్ నో అదేంటో, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు అసలు టైం తెలీదు, కిలోమీటర్స్ అసలు తెలియవు, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. అంటే సేమ్ టైం పట్టినా ఐ థింక్ అది కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళిపోతా. బట్ అదేంటో వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఎంతసేపు అదొక ఫీలింగ్ వస్తుంది. అది ఏదైనా అంతే. ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తే వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయామే ఎగ్జైట్మెంట్తో మనకేం తెలియదు. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకెంతసేపు ఇంత దూరం ఉందా ఇలా అనిపిస్తుంది అన్నమాట.
అది న్యాచురల్. అది నా ఒక్కడికే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. అరౌండ్ 180 ఎంత ఉంది. 180 ఐ థింక్ ఇది స్ట్రైట్ హైవే అయితే 180 ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇది రోడ్ ఊర్లోంచి ఎవడెలా వస్తాడో తెలీదు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు డేట్ వచ్చేసి 12th. సో ఐ థింక్ July 31st or 30th స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అవుతుంది. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేసుకోండి. అండ్ స్పైడర్ మ్యాన్ మూవీ మాత్రం ట్రైలర్ ఐ థింక్ 2-3 ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేనైతే పక్కా వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఐ థింక్ మార్వెల్లో చాలా రోజుల నుంచి మంచి మూవీ ఏం లేవు. వీ హ్యావ్ టు సీ స్పైడర్ మ్యాన్ నిలబెడుతుందో ఇది కూడా డిసప్పాయింట్ చేస్తుందో. ఒకప్పుడు మార్వెల్ అంటే ఇట్స్ క్రేజీ. మార్వెల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ తర్వాత మార్వెల్ తగ్గింది. థోర్ లవ్ అండ్ థండర్, ఎటర్నల్స్ అని ఇలా కొన్ని మూవీస్. థోర్ లవ్ అండ్ థండర్ అయితే ద వర్స్ట్ మూవీ ఎవర్ ఫ్రమ్ మార్వెల్ యూనివర్స్. నేనైతే చాలా హైప్తో ఉన్నా ఆ మూవీకి. ఏం జరుగుతుందో చూడాలి. ఐ థింక్ ఇంకొక 2 weeks యా అంతే. 2 weeks కొంచెం. యా లెట్స్ గివ్ రివ్యూ. మర్చిపోయా, ఐ వాంటెడ్ టు గివ్ రివ్యూ ఆఫ్ 2 movies. ఒకటి రావ్ బహదూర్, సెకండ్ వన్ ఈజ్ లెనిన్. రీసెంట్గానే చూసాను నేను. రీసెంట్గా అంటే నిన్న ఐ థింక్. యా నిన్న టైం దొరికింది. కొన్ని ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఐ వాంటెడ్ సమ్ రిఫ్రెష్మెంట్. సో ఆ 2 సినిమాలు చూసా. రావ్ బహదూర్ వచ్చేసి ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్. అంటే బాగాలేదని చెప్పలేం, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఐ డోంట్ నో, అందరూ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నా. బట్ యా ల్యాగ్ చాలా ఉంది. స్టోరీ కూడా అంత ఐ డోంట్ నో, దానికి ఓవర్ హైప్డ్ ఇచ్చారేమో అనిపించింది. కానీ సత్యదేవ్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్. సత్యదేవ్ యాక్టింగ్ ఇరగొట్టేశాడు. అండ్ డైరెక్షన్ ఈజ్ గుడ్. అండ్ బాగుంది స్క్రీన్ ప్లే. బట్ ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో తర్వాత లెనిన్ ఈజ్ గుడ్. చాలా రోజుల తర్వాత మంచి కమర్షియల్ మూవీ చూసా. స్టోరీ కూడా సింపుల్ స్టోరీ. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. బీజిఎం బాగుంది. అయ్యగారు 10 years తర్వాత హిట్ కొట్టారు. ఈ హిట్కి మెయిన్ కారణం, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ శ్రీలీలని తీసేయడం. సో ఇనిషియల్గా శ్రీలీలను పెట్టి షూట్ చేశారంట. బట్ తర్వాత కొన్ని డేట్స్ ప్రాబ్లం వల్ల శ్రీలీలను తీసేశారు. అది ద బెస్ట్ థింగ్ దే డిడ్. అందుకే అయ్యగారు హిట్ కొట్టారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డూ వాచ్ ఇట్ గైస్. తమన్ బీజిఎం చాలా రోజుల తర్వాత బాలయ్య బాబు తర్వాత అఖిల్కి డ్యూటీ చేశాడు. మామూలుగా తమన్ బాలయ్య బాబు సినిమాలంటే డ్యూటీ చేస్తాడు. బట్ అఖిల్ సినిమాకి యా హీ గేవ్ హిస్ 100%. అందరూ హిట్ కావాలనుకున్నారు అండ్ దే మేడ్ ఇట్. యా ఇట్స్ వర్త్. సో మన రివ్యూ ప్రకారం రావ్ బహదూర్ బిలో యావరేజ్. ఐ వుడ్ గివ్ ఎంత ఇద్దాం 5కి 2. లెనిన్ ఈజ్ 4. ఓకే, రావ్ బహదూర్ ఐ విల్ గివ్ 2.5 అండ్ లెనిన్ ఐ విల్ గివ్ 4. ఇది బెటర్. సో నెక్స్ట్ పెద్ద సినిమాలు ఏమున్నాయంటే, సో నెక్స్ట్ నేను వెయిట్ చేసే పెద్ద సినిమా అంటే వెయిటింగ్ ఫర్ దాట్ స్పైడర్ మ్యానే. ఈ మధ్యలో ఏమన్నా పెద్ద ఉంటే చెప్పండి, ఐ విల్ వాచ్ ఇట్.
సో మనం ఇప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ అండ్ మన మూవీ రివ్యూ రెండు ఒకసారే చేసాం. యా, ఇట్ ఫీల్స్ గుడ్. మా చెల్లి మొన్న అడిగింది, నీకు 9 hours 10 hours జర్నీ అయిపోతుంది కదా, ఒక్కడివే బోర్ కొట్టదా? బోర్ ఎందుకు కొడుతుంది? లైక్ మేము బ్లాగ్ చేస్తున్నా మాట్లాడుకుంటూ అండ్ సాంగ్స్ వింటా మధ్యలో, అది మాత్రం చేస్తా. మాట్లాడుకుంటూ వ్లాగ్లో ఏదో ఒకటి చెప్తూ, నేను రికార్డ్ చేసి వీడియో పెట్టేది కొంచెమే, బట్ నేను మాట్లాడేది చాలా ఉంటుంది. ఆ మాట్లాడింది పెడితే మళ్ళీ ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందేమో అని నేను కట్ చేస్తున్నా కొన్ని. సో యా, వ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ బాగుంది. బట్ నా పాత హెల్మెట్లో సాంగ్స్ బాగా వచ్చేవి, స్పీకర్ అది బాగుండేది, అది సేనా. బట్ ఇది కొత్త హెల్మెట్కి బ్లూటూత్ పెట్టించా, ఇది అంత క్వాలిటీ లేదు, నాకు సాంగ్స్ సరిగ్గా వినిపించట్లేదు. అండ్ ఆల్సో మైక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎవరైనా కాల్ చేస్తే వాయిస్ బ్రేక్ అవుతుందంట. ఒకసారి చూడాలి, ఇది హెల్మెట్ ఓపెన్ చేసి ఒకసారి వైర్ డిస్కనెక్ట్ అయిందో లేదో చూడాలి. నేను నార్మల్గా వ్లాగ్స్ తీస్తా, బట్ ఎడిట్ చేయడానికి నాకు బద్ధకం అనాలో లేకపోతే టైం ఉండదు, ఎనీ రీజన్స్ ఉంటాయి. బట్ నాకు నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, ఈ ఎక్స్క్యూజెస్ అన్నీ చెప్పకుండా కమాన్ లెట్స్ ఎడిట్ ఇట్ అనిపిస్తుంది. బట్ ఆ టైంకి ఏదో ఒక పనిలో పడి మర్చిపోతా. ఐ విల్ ట్రై టు ఎడిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ బ్లాగ్ ఈరోజు ఇంటికి వెళ్ళాక కొంచెం రెస్ట్ తీసుకుని ఐ విల్ ట్రై టు ఎడిట్ దిస్ బ్లాగ్ ఈరోజే, కుదిరితే ఈరోజే పోస్ట్ చేస్తా. 2000 years later. ఓకే, నార్మల్గా ఏదైనా బ్లాగ్ తీస్తే 2 weeks 1 week మినిమం తర్వాత పోస్ట్ చేస్తున్నా. మొన్న నేను అరకు వెళ్ళా, అది 2 weeks బ్యాక్ది. 2 weeks బ్యాక్ వెళ్ళిన వీడియో మొన్న వచ్చింది. సో ఐ విల్ ట్రై టు ఎడిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా ఐడియాస్ ఇవ్వండి, ఎలాంటి రీల్స్ చేయొచ్చు, ఏది బాగుంటాయని. సో దాన్ని బట్టి నేను రీల్స్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఆల్సో షార్ట్స్, సేమ్ రీల్స్నే షార్ట్స్లో పోస్ట్ చేస్తా. సో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి టైప్ చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటుంది అని. ఐ విల్ ట్రై టు డూ దాట్. ప్రజెంట్ మనం చోటుప్పల్లో ఉన్నాం. చోటుప్పల్ అంటే ఇంకా సిటీ బయట. సో ఆల్మోస్ట్ ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాను నేను. ఇంకా 70 kilometers ఉంది. మేబీ వనస్థలిపురం నుంచి ఐ థింక్ 30 kilometers ఉంటుంది, 30 or 35. సో అక్కడ దాకా నాకు తెలిసి ఇంకో 35 kilometers వెళ్తే వనస్థలిపురం వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి సిటీలో ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడే ఉంది ట్రాఫిక్. అవుట్స్కర్ట్స్లోకి వస్తే ఇదే బాగా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ సిటీలోకి వెళ్తే ఇప్పుడు నేను వెళ్ళేసరికి 1:30 to 2 మధ్యలో అవుతుందేమో. 12:40 అయింది ఇక్కడ. మేబీ 1:30 మధ్యలో వెళ్తాను. ట్రాఫిక్ ఉంటుంది బాగానే. అందులోని ఈరోజు సండే కదా, సో కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్ అంతా బాగోదు, స్పీడింగ్ చేయడానికి కష్టం. సో కొంచెం 60-70 ఈ రేంజ్లోనే వెళ్ళాలి. అందులోని ఈరోజు సండే కదా, హెవీ వెహికల్స్ అన్నీ ఉంటాయి. ఇటు చూడు, కరెక్ట్గా రోడ్డు మధ్యలో అలా వచ్చాడు. ఇలానే అవుతాయి యాక్సిడెంట్స్. ఇక్కడ నుంచి ఇంకా సిటీలో ఒక్కొక్కడు ఒక్కో రకం.
సో మనం అవుట్స్కట్స్ నుంచి ఇలా రామోజీ ఫిలిం సిటీ దాటుకొని సో వీళ్ళు ఎంటర్ దట్ వనస్థలిపురం అనమాట. అక్కడి నుంచి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, ప్రాపర్ ట్రాఫిక్. నేను అక్కడి నుంచి లక్డీ కపూల్ నుంచి మెహదీపట్నం, టోలీ చౌకీ అండ్ అలా హైటెక్ సిటీ నుంచి వెళ్తాం. అది బెటర్. ఇలా స్ట్రైట్గా అమీర్పేట్ ఇవన్నీ తిరిగి వెళ్ళే కన్నా ఐ థింక్ దట్స్ బెటర్ ఇప్పుడు ఈ ట్రాఫిక్లో. వచ్చి ఈరోజు ట్రాఫిక్ ఎక్కువే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వచ్చి ఫైనల్లీ సిటీలోకి వచ్చాం. ఇప్పుడు ఈ ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్ళాలి, అది పెద్ద టాస్క్. ఈ సిగ్నల్ ఒక్కడ కూడా సిగ్నల్ పాటించడు. ట్రాఫిక్లో సెపరేట్గా ఒక వీడియో చేయొచ్చు మనం, సర్కస్ అని. ఒక సెపరేట్ వీడియో చేస్తాను నేను తర్వాత ఎప్పుడైనా ట్రాఫిక్లో. వెల్కమ్ టు ద సర్కస్. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా, ఇంకొక 500 meters వెళ్తే అయిపోద్ది. సో ఫైనలీ ఐ ఆల్మోస్ట్ రీచ్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do like, share and subscribe. See you all in the next vlog.